కానీ ఎన్ని బంద్ అయిపోయినా ఒక మద్యం మటుకు మన రాష్ట్రంలో ఏరులై పారుతుంది. పగలు రాత్రి తేడా లేకుండా, ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా మద్యము పుష్కలంగా లభిస్తుంది. మన కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, ఈ కాంగ్రెస్ సర్కార్ హయాంలో మద్యం రేట్లను పెంచి మద్యం వల్ల వచ్చే ఆదాయాన్ని 4 ఏళ్లలో రెట్టింపు చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. ఎక్కడ చూసినా మద్యం అవైలబుల్ చేసి ప్రతి కుటుంబానికి ఎంతో నష్టం చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రైతులకైతే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు 9 గంటలు ఉచిత విద్యుత్ వచ్చేది. కనీసం 7 గంటలు కాదు కదా, కనీసం 3 గంటలు కూడా ఈ ప్రభుత్వం ఇయ్యలేకపోతుంది. ఆ 3 గంటలు కూడా అమ్మ ముక్కలు చెక్కలు చేసిస్తారు. 1 గంట, అర్ధ గంట, 2 గంటలు చేసిస్తారు. అది కూడా పగలిస్తారో రాత్రి ఇస్తారో తెలియదు తల్లి. రాత్రి కూడా చేన్లలోనే గడుపుతున్నాము. తీరా అంతా చేసినా వాళ్ళు ఇచ్చే కరెంటుకు చేనంతా ఎప్పుడూ తడవదని ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. ఇక గ్రామాల్లో అయితే ఎక్కడా కరెంటు లేదు. 6 గంటలకు మించి ఏ ఊర్లోనూ కరెంటు లేదు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. మార్చి నెలలో అయితే పరీక్షలున్నాయని కూడా ఇంగితం లేకుండా అప్పుడూ కరెంటు ఇవ్వలేదు. మే నెలలో ఎండలు అత్యధికంగా ఉంటాయని తెలిసి ఇప్పుడు కరెంటు ఇవ్వలేదు. నరకం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించాడమ్మా ఈ ముఖ్యమంత్రి అని మొన్న ఒక అక్క అనింది. కానీ లేని కరెంటుకి 3 బిల్లులు వసూలు చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కరెంట్ ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అమానుషం అన్న విషయము కిరణ్ కుమార్ రెడ్డి గారికి అర్థం చేసుకునేంత పెద్ద మనసు లేదు, అన్ని తెలివితేటలు కూడా లేవు. ఈ కరెంటు ఛార్జీకి నిరసనగా, ఈ కరెంటు బాలుడికి నిరసనగా, ఈ ఛార్జీల మూతకు నిరసనగా, ఈ అన్యాయమైన పరిపాలనకు నిరసనగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన చంద్రబాబు గారేమో ప్రజల పక్షాన నిలబడకుండా ఆ కాంగ్రెస్ పక్షాన నిలబడి రక్షణ కవచంగా నిలబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కూలిపోకుండా కాపాడాడు. ఆ రోజు అవిశ్వాసంలో చంద్రబాబు గారు ప్రజల పక్షాన నిలబడి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చింటే ఈ పాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింటే ఈ ప్రజలకు ఇంత కరెంటు బాధడు, ఈ ఛార్జీల మూత పడేది కాదు. ఈ రోజు దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే దానికి కారణము చంద్రబాబు గారు. స్వప్రయోజనాల కోసము ఆయన మీద INGMR లాంటి కేసులలో విచారణ జరగకుండా ఉండడం కోసము కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకుని చిదంబరం గారిని చీకట్లోనే కలిసి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయి నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు. ఇలా కుమ్మక్కయ్యే జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టారు. జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టడానికి ఒకటే కారణం, ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలట, లేకపోతే తెలుగుదేశం ఉండాలట. 3వ పార్టీ ఉండకూడదట, 3వ వ్యక్తి ఉండకూడదట. జగనన్న ప్రజల మధ్య ఉంటే ఇక 2 పార్టీలకు మనుగడ ఉండదని టీడీపీ కాంగ్రెస్ పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసి జగనన్నను ప్రజల మధ్య లేకుండా కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యున్ని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ పనులు మానుకొని మా కోసం వచ్చినందుకు,
అమ్మా మీకు అండగానే ఉన్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం.